ఇదేంది గిరీష్ ఏదో ముద్గర పట్టుకున్నావు అని చెప్పి నువ్వు కనిపిస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మాట్లాడతారు. నిన్న బల్వీర్ సింగ్ గారు నన్ను కలిసిండ్రు ముద్గిర్ అఖాడా. అక్కడి నుంచి ఆయన వచ్చిండ్రు, గిరీష్ మనం పోతున్న జిమ్ములకు మనం చేస్తున్న ఎక్సర్సైజ్లకు మళ్ళీ హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి గిరీష్ అని ఒక చిన్న డిస్కషన్, 15 నిమిషాల డిస్కషన్ గంటన్నర పాటు సాగింది ఫ్రెండ్స్. ఇట్ ఈస్ మన ఒక ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి. సరే నా చేతిలో ఏమో పెట్టిరు గిరీష్, గద పెట్టిరా ఏం పెట్టిరా అంటే దీన్ని ముద్గర్ అంటారు ఫ్రెండ్స్. ఈయన బల్వీర్ సింగ్ గారు, ఈయన ఒక సంకల్పం తీసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ బల్వీర్ సింగ్ గారు ఎవరో మనకు ఇలా మీకు ముఖం కొత్తగా కనిపిస్తుందేమో. అటల్ బిహారీ వాజ్పేయి గారిని తెలంగాణకు పిలిచి ఆయన చేతిలో వెండి కత్తి పెట్టి భారత్ మాతాకి జై అనే స్లోగన్లు వినిపించిన కుటుంబంలోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళ సంకల్పం ఏం తీసుకున్నారంటే ధూల్పేట్ నుంచి ఈ అడ్డమైన వెస్టర్న్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి ఇల్లాజికల్గా ప్రజలను ఎక్సర్సైజులు చేస్తున్నాం, వాడికి తెలియదు. రీసైకిల్డ్ ఎయిర్లల్లా ఎక్సర్సైజులు చేసి వాడు అనారోగ్యానికి గురై ఏదో కండ తిరిగిపోయిందని అనుకున్న తరుణంలో మళ్ళా హాస్పిటల్లో కూర్చొని అదే కండ కోపించుకొని అని పరిస్థితి అలము రామచంద్ర లెక్క అవుతున్నది. రీసైకిల్డ్ ఎయిర్ బతుకులు అని చెప్పి నాకు నిన్న ఇది ఇచ్చిండు. ఇది ఇచ్చి నువ్వు ఒక 50 సెట్లు చేయగిరీష్ అని అన్నాడు. అంటే ఇక్కడ నుంచి 25, ఇక్కడ నుంచి 25. అమ్మ తోడు నాతో తిప్పి కొడితే ఆయన 50, 100 చేయమని అన్నాడు. నాకు తిప్పి కొడితే ఇటు 25, ఇటు 25కే సుక్కలు కనబడ్డాయి. ఆయన అడిగిన ప్రశ్నలకు నిజంగా నాకు కొంచెం ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ ఫ్రెండ్స్. నేను ఒక ధర్మబద్ధంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. నాకు ఇంట్లో వచ్చేది చారణ కూడా లేదు. మీ ఆరోగ్యమే మన మహాభాగ్యం కాబట్టి చెప్తున్నా. మన ప్రాచీన కళలను మనము ప్రోత్సహించాలా అని అన్నప్పుడు బల్వీర్ సింగ్ గారు 29 జూన్ 2025 ఈ డేట్ జరా ఒకసారి మీ రిజిస్టర్ చేసుకోరు. మా పోరలు ఇన్స్టాగ్రామ్లో పిన్ చేస్తారు, మా యూట్యూబ్లో కూడా పిన్ చేస్తారు. ఇది మా ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా పిన్ అయి ఉంటుంది. అట్లీస్ట్ 29 వరకు అయితే. 29 జూన్ 2025 11 గంటల నుంచి 1 గంట వరకు గోల్కొండ, హైదరాబాద్, తెలంగాణలో ఒక డెమో క్లాసెస్ అనుకోండి మీరు. అంటే నీ స్టామినా ఎంత ఉంది చెక్ చేసుకో బిడ్డ అని చెప్పి చెక్ చేసుకోనికే ఒక ప్రోగ్రాం పెడుతురు. 11 to 1 మ్యాక్సిమం నేను కూడా రానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. సో మన ప్రాచీన కళలను మన సంతులు, మునులు, ఋషులు ఏవైతే యోగాను మనకు తయారు చేసి పెట్టినరో, ఇప్పుడు మనం జిమ్ పోతాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక రోజు ఇట్లా బిల్లలు వేస్తాం, మాకి కిరికిరి బిల్లలు వేసి రఫా బెంచ్ కొడతాం. కొట్టేసి ఇట్లా పోయి ఇట్లా చూసుకుంటాం, ఇట్లా వేసింది ఇట్లా గట్టిగా 2 డిప్స్ కొడతాం, పోతాం. సెకండ్ డే వస్తాం, రఫా అని చెప్పి బ్యాక్ కొట్టుడు మొదలెడతాం. మొత్తం ఇట్లా లాట్స్ కిట్స్ ఇట్లా అన్నీ వెళ్ళలేవు చూసుకుంటాం. మళ్ళీ థర్డ్ డే వస్తాం, లోవర్ చేద్దాం. గిరీష్ బాయ్ చాలా రోజులు మాకి కిరికిరి లోవర్ చేస్తాం టింగా అని ఇట్లా కప్పకు ఏమంటారు మజిల్స్ కప్పకండ లేచినాయి అని చెప్పి ఇట్లా చూస్తాం, లేచినాయి అని చెప్తాం. మళ్ళీ లోవర్ వేసినావు గిరీష్ బాయ్, లోవర్ బ్యాక్ కూడా వేసాం, అట్లా చేస్తారు. మళ్ళీ మండే రాగానే ఏం చేయాలి నువ్వు? ఇక మళ్ళీ రఫా బిల్లలు వేసి బెంచ్ కొట్టాలి. అట్లుంటుంది మరి. అదే ఈడ నాకు బల్వీర్ సింగ్ గారు నిన్న మాట్లాడింది ఏంది తెలుసా ఫ్రెండ్స్? 365 రోజుల పాటు నీకు రిపిటేషన్ కాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర అని చెప్పి చెప్పిండు. నీ బాడీల మీద ఉన్న ఫస్ట్ ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది ఈ ఎక్సర్సైజ్. నువ్వు వెస్టర్న్ ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తుందో డైరెక్ట్ నీ మజిల్ మీదకి వచ్చేస్తుంది. ఇది మజిల్ కాదు, ఫస్ట్ ఆర్గాన్స్ని యాక్టివేట్ చేస్తుంది. బికాస్ కంప్లీట్ శ్వాసతో పనిచేస్తుంది. దాని తర్వాత నీ మజిల్ మీదకి ఎఫెక్ట్ చేస్తుంది. అది నిన్న మాట్లాడాడు నాతో 3 తిప్పించింది అని అన్నా కదా. ఇట్లా ఉండే ఫ్రస్ట్రేషన్ అది ఇట్లా అయిపోయింది, అది కిందికి వచ్చింది. 1F అయిపోయింది, F2, F3 సినిమాలు చూసినాం కదా. 2F ఏమంటారు 3Fలు అయిపోయినాయి. సో జోక్స్ అపార్ట్, 29th జూన్ 2025 11 AM to 1 PM గోల్కొండ దగ్గర డెమో క్లాస్ కలవనీకి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.